ఎకరాల పొలం ఉంది, మంచి క్లాస్ టాపర్ అంటున్నావు, నువ్వు స్టడీస్లో టాపర్ అంటున్నావు, ఓకే, మంచిగా బ్యూటిషియన్ కూడా వచ్చు, చేసావు ఇంతకు ముందు, ఇన్ని చేసినావు కదా నువ్వు, అంటే మల్టీ టాలెంటెడ్గా ఒక కనపడుతున్నావు. మీరే చెప్పారు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని. ఇంత మల్టిపుల్ టాలెంట్ ఉన్న మీరు ఎందుకు మళ్ళీ సెక్స్ వర్క్? ఇప్పుడు ట్రాన్స్జెండర్, మీరు సెక్స్ వర్క్ చేస్తారు అంటే అందరూ అని నేను అనను, మీరైతే చేస్తారని నా వరకు వచ్చింది. ఓకే, మీరే ఒప్పుకున్నారు అది కొన్ని ఇంటర్వ్యూలలో. ఎందుకు మరి ఇంత మల్టీ టాలెంట్ ఉన్నా నువ్వు సెక్స్ వర్క్ ఎందుకు చేస్తున్నావు? సో నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఇదే క్వశ్చన్ రిపీట్. సో మీరు ఎందుకు ఇన్ని చేసి ఇలా సెక్స్ వర్క్ చేయడం? మేము పడే కష్టాలు మీ వరకు తెలియదు కదా. రోడ్ల మీద మేము ఎక్కామంటే మా వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి. సో ఇప్పుడు అన్ని నేర్చుకున్నా నేను. అసలు రోడ్ ఎక్కడం ఎందుకు అదే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఇన్ని నేర్చుకున్నా, సో నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్నాను అనుకో, అక్కడికి వెళ్ళి అక్కడ ట్రాన్స్ ఉమెన్ ఇగ్నోర్ చేస్తారు. ఒకవేళ నేను సపరేట్ గా పార్లర్ పెట్టుకోవాలి అనుకున్నా, ట్రాన్స్ ఉమెన్ పార్లర్ ఎవరు వస్తారు? ఇగ్నోర్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ వేరే జాబ్స్ ఏమైనా చూడాలనుకున్నా సరే, ట్రాన్స్జెండర్ కదా అని లోకో చేసి చూస్తారు, లేని మాట్లాడతారు. సో ఇవన్నీ ఫేస్ చేసి మాకంటూ మనసు ఉంటుంది. ఒక్కసారి ఒకరి మనసు విరిగాక మళ్ళీ అదే పని చేయడానికి ఒప్పుకుంటామా? లేదు కదా. ఒకరు మనల్ని చీ అంటుంటే వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటామా? సో అందుకని ఇంకా ఇవన్నీ నేను భరించలేను అనుకున్నా. అందుకని అంటే మీరు ప్రయత్నం చేసినారు ఇవన్నీ పెట్టని? ఖచ్చితంగా చేశాం. ఫస్ట్ అంటే ఈ ఫ్యూచర్ లో చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు మీరు సెక్స్ వర్క్ కి వచ్చే ముందు, ఆ డిసిషన్ తీసుకునే ముందు ఇవన్నీ చేసి ప్రయత్నించి అలా అయ్యి ఇలా వచ్చారా మీరు? చేశాం. నిజానికి నేను ఇలా ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత ఇండస్ట్రీలో సెటిల్ అవుదాం అనుకున్నా. మీరంతా ట్రాన్స్జెండర్ మొత్తం కమ్యూనిటీ మొత్తం ఒక వైపు ఉంటారు కదా, అందరు ఇదే వర్క్ చేస్తారు సెక్స్ వర్క్? అలా ఉండదు. సో కొంతమంది ఎన్నుకుంటారు అంతే, కొంతమంది నార్మల్ గానే ఉంటారు. విసర్జన చేయటం, గృహ ప్రవేశాలు ఇలాంటివి. మీరు ఇప్పుడు సెక్స్ వర్క్ చేసినప్పుడు అంటే నార్మల్ గా ఇది నా క్వశ్చనే, ఏమనిపించింది అంటే ఇప్పుడు మేము ఎప్పుడన్నా జర్నీ చేసినప్పుడు అక్కడిక్కడ పోతున్నప్పుడు కొన్నిసార్లు చూస్తుంటాం కదా బయట, అట్లా రోడ్ల మీద నిల్చుంటారు ఆ ట్రాన్స్జెండర్సే, మోస్ట్లీ అమ్మాయిలు ఎవ్వరు ఉండరు, వాళ్ళందరూ ట్రాన్స్జెండర్సే ఉంటారు. అట్లా రోడ్ పైన నిల్చుంటారు, ఆ లారీల దగ్గర కానీ చెట్ల పొదల దగ్గర అక్కడక్కడ నిల్చుంటారు కదా. మిడ్ నైట్ లోనే ఎక్కువగా చూస్తుంటాం మనం, మిడ్ నైట్ నుంచి. అక్కడ తాగుబోతోళ్ళు వస్తుంటారు. అంతా ఎలా మీరు ఎట్లా, మీకు భయం కాదా? అంటే తాగుబోతాడు ఆడు, ఏదో పిచ్చి వాళ్ళు ఉంటారు. నిజానికి మేము రోడ్డు ఎక్కినప్పుడు మాకు కూడా అరచేతుల్లో గుండెను పట్టుకుని ఉంటాం. చాలా భయం ఉంటుంది, ఎందుకంటే ఈ కాలంలో మగాలు మృగాలు అయిపోయారు. సో ఎప్పుడు ఎవడు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. కాబట్టి ఉన్నంత వరకు మేము మా ఫ్రెండ్స్తో దగ్గరగానే ఉంటాం. సో ఒకవేళ చాలా మంది డ్రింక్ చేసిన వాళ్ళు వస్తారు, కొంచెం కేర్లెస్ గా మాట్లాడే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ తో దగ్గర ఉంటారంటారుగా. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర నిల్చుంటారు, అంటే మీరు ముగ్గురే ఇంకా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా, లేదంటే మళ్ళీ మీ టీం అక్కడక్కడ ఉంటారా? మేము ముగ్గురం మేమే కాపాడుకోవాలి, మాకంటూ చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఆ రోజు మీరు ముగ్గురు ఎవరైతే పోతారో మీ ముగ్గురు పార్ట్నర్స్ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అంతే. సో వస్తారు అబ్బాయిలు, ఒక డ్రింక్ చేసే అబ్బాయిలతో అయితే మేము ముందే చెప్పేస్తాం, మీరు డ్రింక్ చేశారు సార్, ఇలా కలవడం కుదరదు అని. సో అంతే. కానీ మోస్ట్లీ ఆ టైంలో తాగిన వాళ్ళే ఉంటారు కదా. వస్తారు, బట్ మేము చెప్తాము. మీరు యాక్సెప్ట్ చేయరా? యాక్సెప్ట్ చేయం మేము మాక్సిమం. ఒకవేళ తను ఫోర్స్ చేశారనుకో, ఇలా ఇంత టైం ఉంటాం సార్, మీరు డ్రింక్ చేశారు కాబట్టి లేట్ అయితే కుదరదు మాకు అని చెప్తాం. దానికి తను యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే మీట్ అవ్వలేం. ఎక్కువ ఎలాంటి వాళ్ళు వస్తుంటారా అంటే మీకు తెలుస్తుంది కదా? నార్మల్ గా డ్రింక్ చేసే వాళ్ళు వస్తారు, కామన్ ఇలా స్టూడెంట్స్ ఇలా వస్తూనే ఉంటారు. స్టూడెంట్స్, యూత్ ఇట్లంగా. నిజానికి మేము రోడ్లు ఎక్కడం మానేస్తే హైదరాబాద్ కూడా ఇప్పటికి ఎన్నో అఘాయిత్యాలు అయిపోయింది ఆడపిల్లల మీద. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మేము రోడ్లు ఎక్కుతున్న కొద్దీ అంటుంటారు చాలా మంది, మీరు సెక్స్ వర్క్ ఎందుకు చేయాలి? మేము ఒకసారి ఆపేస్తాము. ఆపేసిన తర్వాత మీరు కూడా ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూస్ చేయండి, ఎంతమంది ఆడపిల్లలు చనిపోయి ఉంటారు, లిస్ట్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఈ మాట అన్నారు కదా, ఇట్లా అగత్యాలు జరుగుతున్నాయి అమ్మాయిల పైన, మేము ఉండబట్టే అది తగ్గుతుంది, సగం తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వే ఆఫ్ తీసుకుంటే అమ్మాయిలను కాపాడుతున్నాము అన్న వే ఆఫ్ వస్తుంది. ఆ బాధని, ఆ పెయిన్ ని మేము తీసుకుంటున్నాం అన్నట్టు ఉంది మీ అర్థం. ఖచ్చితంగా. సరే, ఇదే తీసుకుంటే ఇప్పుడు మూర్ఖంగా ఉంటారు కొంతమంది. లైక్ మనం చూస్తాం, వాళ్ళు సిగరెట్ దాకుంటూ విన్నా నేను కొన్ని ఇట్లా. కొంతమంది వస్తారు, చెప్పాను కదా ఇందాక, తాగుబోతులు వస్తారు. కొంతమంది కాదు అంటే వెళ్ళిపోతారు మంచిగా, కొంతమంది ఎంత తాగున్నా అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది మూర్ఖులు ఉంటారు చూడు, బలవంతం మమ్మల్ని చేయడానికి చూస్తారు. సో ఆ టైంలో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అక్కడ నుంచి పరిగెత్తాలి, లేదనుకుంటే మేమే కాలికలా మారాలి.
ఖాళీ కలనా అంటే ఏం చేస్తారు? తిరిగి వాడిని కొట్టి పంపించాలి. కొడతారా? ఎక్కువ చేస్తే మా ఆత్మరక్షణ కోసం మేము కొట్టాలి కదా. వాడు ఒక దెబ్బ వేసినా సరే మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ఒక దెబ్బ అయినా వేయాలి. సో అలా మమ్మల్ని మేము ఆ క్షణం కాపాడుకోవాలి అంతే. ఇంకొక డౌట్ నాకు, అప్పుడు మాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి, సో మేము ఈ ప్లేస్ లో ఉంటేనే ఇలా జరుగుతుంది, ఇంకా ఆడపిల్ల ఉంటే వీడేం చేస్తాడా అని. ఓకే, అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇంకొక డౌట్, కొంతమంది ప్రీ ప్లానెడ్ గా ఎన్నో న్యూస్లు చూసినాం మనం ఇప్పుడు ఆడపిల్లల పైన జరిగే వాటిపైన. కొంతమంది టీమ్ గా ఉండి ముందే ప్లాన్ చేసుకొని ఇట్లా చేస్తుంటారు. వాటికి మరి భయం కదా, ఒకవేళ వీళ్ళు టీమ్ లాక్ ఎవరైనా ఉన్నారేమో, మొత్తం అబ్బాయిలు ఏమైనా చేస్తారు అని చెప్పి అనిపిస్తుంది. బట్ మేము ముందే ఆలోచించుకుంటాం. అంటే మీరు ప్రాణాల మీద ఆశలు వదిలేసిరా లేదా? వదిలేసే వెళ్ళాలి మేము. అక్కడ మాకంటూ ఏ ఉపాధి లేదు. అక్కడ మేము శరీరాన్ని నమ్ముకుంటే తప్ప మేము బ్రతకలేము. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో మేము గెస్ట్ చేయలేము కదా. సో మా ప్రాణాలని పిడికెట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉండాలి. ఆ క్షణం ఇంటికి వచ్చేంత వరకు అదే టెన్షన్ ఉంటుంది. ఓకే, సో డైలీ ఒక ట్రాన్స్ ఉమెన్ లైఫ్ ఇలానే ఉంటుంది. బయట చూసే వాళ్ళు మాత్రం సెక్స్ వర్క్ చేస్తారు. అక్కడ మేము పడే కష్టాలు ఎలా తెలుస్తాయి వాళ్ళకి? అవేమీ అర్థం కావు. నోరు జారినంత మాత్రాన ఎదుటి వాళ్ళ బాధ తీరిపోదు కదా. ఓకే, ఎట్లా ఎప్పుడన్నా నీ లైఫ్ లో ఎప్పుడన్నా ఫేస్ చేసినావు అంటే మూర్ఖంగా ఉండే ఒక వ్యక్తిని? చాలా ఫేస్ చేశాను. నేను నా పక్కన ఉండగా నా ఫ్రెండ్స్ ని ఆ టైంలో ఏం చేయలేము. కొంతమంది వచ్చి మూర్ఖంగా కత్తులు తీసి బెదిరించడం ఇలా చేస్తూనే ఉంటారు. కత్తులు తీసి బెదిరిస్తారా? ఓకే, ఖచ్చితంగా. మరి ఏం చేసేటప్పుడు మీరు? ఏముంది, వాళ్ళతో ఫ్రీగా శరీరాన్ని ఇచ్చేయాలి అంతే. లేదంటే మమ్మల్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్తారు. మిమ్మల్ని కొట్టి ఎప్పుడన్నా మీరు అట్లా ఫేస్ చేసి? చాలా, ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. బా, మేము సంపాదించే దాంట్లో సగం వాళ్ళకే పోతూ ఉంటుంది. అదేంది? అది అంతే. మీరు ఇప్పుడు అన్నారు కదా మేము కాలికలకు మారుతాం అది ఇది అని చెప్పి, మళ్ళీ నార్మల్ గా అయితే ఓకే, వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చి ఇలా బెదిరించి, ఈ మధ్య చూస్తున్నారు కదా ఆడపిల్లలకి విలువ లేకుండా చంపేస్తూ ఎక్కడ చెత్త కుప్పల్లో పడేసి ఇలా చేస్తున్నారు. ఇంకా మేమెంత వాళ్ళకి చెప్పండి. సో పైగా ఒక ఆడపిల్ల చనిపోతుంది భారతదేశంలో ఎక్కడ సరైన చట్టాలు లేవు. ఒక ట్రాన్స్ ఉమెన్ ఎవరు పట్టించుకుంటారు? సరైన గవర్నమెంటే లేదు అసలు. అలాంటప్పుడు మాకెక్కడ విలువ ఉంటుంది? సో అందుకే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఆ టైం ఇంకా వాళ్ళకి వదిలేయడమే. ఓకే, అంటే ఇప్పుడు మీరు పైసలు వచ్చినాయి కూడా వాళ్ళు కత్తులు తీసి బెదిరించినప్పుడు ఆ సమయంలో మొత్తం ఆ రోజు చేసింది మొత్తం మీకు అంతే. జరిగిందా? జరుగుతూనే ఉంటాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయా? వాళ్ళు ఎందుకు పోవడము ఊరికే ఇట్లా? మరి మీ మాకంటూ వేరే ఉపాధి లేదు, మేము ఖచ్చితంగా చెయ్యాలి. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా చెప్పారు ఇలా ట్రాన్స్ వాలంటీర్స్ గా. సో అది వచ్చాక అప్పుడు మేబీ చూడొచ్చు. కానీ అది కూడా కొంచెం డౌటే కదా అందరికి. డౌటే నాకు ఇప్పటికీ కూడా. ఇంకా అలా. ఓకే, ఇప్పుడు ఒక ఘటన గురించి చెప్పండి. ప్రీవియస్ లో నేను చేసిన ఇంటర్వ్యూస్ లో కానీ కొన్ని విన్నా, కొన్ని డెప్త్ గా చెప్పండి ఒకసారి. అంటే లైక్ వాళ్ళు చేసే మూర్ఖత్వం ఎలా ఉంటది అని చెప్పేసి. బలవంతంగా లాక్కెళ్తారు. ఇంకా రాము అని చెప్తే కొట్టి లాక్కెళ్తారు జుట్టు పట్టుకొని. సో కత్తి పెడతారు, లేదంటే బీర్ బాటిల్ పగలగొట్టి పెడతారు. ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు. ఒప్పుకోకపోతే చాలా మంది ట్రాన్స్ ఉమెన్ ఒంటి మీద కత్తిగాట్లు ఎప్పటికీ ఉంటాయి. సిగరెట్లతో కాల్చిన మరకలు ఉంటాయి, యాసిడ్ మరకలు ఉంటాయి. సో అలా జరుగుతూనే ఉంటాయి. సో అవి మాకు జరగకుండా ఉండాలంటే మేము ఆయనతో చెయ్యాలి. కాదుకూడదు అనుకుంటే కోస్తారు. బా, ఎంత ఘోరంగా ఉంది తెలుసా. నిజంగానే బయట అందరూ నిజంగా కొంచెం చీప్ గానే చూస్తారా, లేదు ఏముంది అని. కానీ మీరు ఫేస్ చేస్తుంది మాత్రము ఘోరం. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అంటే అప్పట్లో ట్రాన్స్జెండర్స్ ఇవన్నీ ఫేస్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇది కామన్ అయిపోయింది. అంటే మీరు జనాల్లోకి ఎక్కువ వచ్చి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం కానీ కొంతవరకు పాజిటివ్ వైబ్, ఓవరాల్ పాజిటివ్ వైబే ఉంది. ఇప్పుడు మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నా నడుస్తాయి కదా. అంటే మీరు చదువుకున్నారు మంచిగా ఇప్పుడున్న దాంట్లో. సో ఉంది అంటున్నారు, బట్ కొంతమంది అయితే ఇంకా అలానే ఉంది అని నేనైతే ఒప్పుకుంటా. కొంతలో కొంత మారింది, బట్ పూర్తిగా ట్రాన్స్ ఉమెన్ మీద పాజిటివ్ వైబ్ అయితే ఎక్కడా రాలేదు నాకు తెలిసి. మేబీ ఫ్యూచర్లో వస్తే చూడొచ్చు. మీరు ఎంత తీసుకుంటారు మీరు? అంటే ఇప్పుడు మీరు చేసే సెక్స్ వర్క్ ఒక పర్సన్ దగ్గర 500 or 1000. 500,000 ఒక పర్సన్ దగ్గర. అలా ఎంతమంది వస్తే అంతమంది అంతే. ఓకే, సో ఎంతమంది వస్తారు అలా ఏం ఉండదు. ఆ టైంలో ఎంతమంది వస్తారో చెప్పలేము. అంటే ఎంత దానికి ఒక టైమింగ్ ఉంటుందా మీకు? నేను 12:30కి వెళ్ళి 3కి వచ్చేస్తా. 3:30 మీ టైమింగ్ అది? అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఎంత టైం ఇస్తారు మీరు? తనకి మాక్సిమం టైం అని చెప్పలేం. తను సాటిస్ఫై అయ్యేంత వరకు ఉంటాం. అలానే గంటలు అని లేదు. ఓకే, బట్ మాక్సిమం మేము సాటిస్ఫై చేయడానికే చూస్తాం. అండ్ ఎక్కువగా మీరు నిల్చునే ప్లేస్ ఎక్కడ? అంటే మీరు ఎక్కడ నిల్చుంటారు? హైటెక్ సిటీ అండ్ కన్వెన్షన్.
ఇన్కన్వెన్షనా? సమంత జూనియర్ సమంత కూడా అక్కడ ఉంచుకున్నావా? అటు సెంటిమెంటా అది కూడా? ఏమో, నేను ఫస్ట్ నుంచి నేను హైదరాబాద్ వచ్చి ఇది 5th ఇయర్. ఓకే. సో 5 years నుంచి అక్కడే ఉన్నా.